ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము నిర్గమాకాండం 33వ అధ్యాయము 17వ వచనం. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదురని మోషేతో చెప్పగా, దేవుడు దైవజనుడైన మోషేతో ఈ మాట అంటున్నాడు. నీ మీద నాకు కటాక్షము కలిగింది, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును అని అంటున్నాడు. దేవుని కటాక్షము మన మీద కలిగింది. నువ్వు అనుకుంటున్నావా, దేవుని కటాక్షము నా ఎడల కలగలేదు, దేవుని దయ నాకు దొరకలేదు అని నీవు నీ మనసులో వేదన పడుతున్నావా? అయితే దయగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు నీతో చెబుతున్న మాట ఏమిటంటే, నీ మీద నాకు కటాక్షము కలిగింది, నాకు దయ కలిగింది, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును అని అంటున్నాడు. అవును, ఈ జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో ఆయన మనలను ఎన్నుకున్నవాడు. మనమెవరమో, మన బ్రతుకేమిటో, మన పేరేమిటో ఎరిగినవాడు ఆయన. ఆయనకు మరుగయ్యున్నది ఏది కూడా లేదు. బైబిల్ గ్రంథములో దైవజనుడైన ఫిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రములో ఎవరిని గురించి చెప్పబడినదో ఆ నజరేయుడైన యేసుని మేము కనుగొన్నామని అతడు చెప్పినప్పుడు, నతనీయులు అతన్ని చూసి, నజరేతులో నుండి మంచిది ఏదైనా వచ్చునా అని అన్నాడు. ఫిలిప్పు అతనితో వచ్చి చూడు అని చెప్పినప్పుడు ప్రభు దగ్గరికి నతనీయులను తీసుకుని పోయినాడు. ప్రభు అతన్ని చూసి అన్నాడు, నీవు నిజముగా ఇశ్రాయేలుడివే, నీ యందు ఏ కపటము లేదు అని అన్నాడు. ప్రభువా, నేనెట్లా నీకు తెలుసు, నా జీవితం నీకెట్లా తెలుసు అని నతనీయులు అన్నప్పుడు, ఇదిగో నీవు ఆ అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును అని అన్నాడు. అతని తల్లి అతనికి జన్మను ఇవ్వక మునుపే అతన్ని తాను ఎరుగును అని అన్నాడు. ఎరుకో పట్టణంలో ఉన్న జక్కయ్యను, మేడు చెట్టు మీద ఉన్న జక్కయ్యను కనుగొన్న ప్రభు, జక్కయ్య త్వరగా దిగుమని పేరు పెట్టి పిలిచినాడు. జక్కయ్యకి ఆశ్చర్యమైపోయింది, నా పేరు ఆయనకి ఎలా తెలుసు అని. అవును, మనందరి పేర్లను ఎరిగినవాడు ఆయన. ఇర్మియాతో అంటాడు, నీ తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగిన వాడును అని అంటాడు. నీ పేరును ఎరిగిన దేవుడు ఆయన. నీ మీద ఆయనకు కటాక్షము కలిగింది. నువ్వు ఇక మీదట, అయ్యో ఆయన దయ నాకు లేదే, ఆయన కటాక్షము నాకు లేదే, అసలుకి నేనెవరో ఆయనకు తెలుసా తెలీదా అని మదన పడుకు. పేరు పెట్టి నిన్ను పిలిచిన దేవుడు తన కటాక్షము చేత నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ దయకు నీ బిడలను పాత్రులుగా చేసి నడిపించుచున్న ప్రేమకై వందనాలు. వారి పేరును మీరు ఎరిగి ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.